చిటి ఎందాక బాగా చెప్తున్నావు షాపింగే నాకు ఇంట్లో బాగోలేదని సెలవు పెడితే మీరు ఇద్దరు షాపింగ్ బయలుదేరుతారా నేను కూడా రావాలా చూడండి ఫ్రెండ్స్ ఈవిడ చేసే ఘనకార్యం వస్ 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 పెట్టు పెట్టే వెరీ గుడ్ కొత్త బ్యాగ్ అవడం వల్ల కొత్త బ్యాగ్ అనుకోదు ఇంకా రేపు మరి ఒక 2-3 సంవత్సరాలు పోతే మనం ఎవరో పక్కన ఉన్న అక్కడ ఆవిడే షాపింగ్ చేసుకుని వచ్చేస్తాం నా తల్లి తల్లి షాపింగ్ నువ్వు చేసుకుని వచ్చామ్మా నాన్న కొంట్లో బాగాలేదు కదా లేదు 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 బాయ్ తల్లి బాయ్ రా చిట్టి తల్లి బాయ్ షాపింగ్ చేసుకో ఇప్పుడు మరి ఎవరితో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వెళ్ళిపోయిందో మమ్మల్ని ఇక్కడ పెట్టేసి చిటి బాయ్ బాయ్ మేము వెళ్ళదని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందండి ఏరా తల్లి రిటర్న్ వస్తున్నావు నీకు బేర మాటలు రాదా లేకపోతే ఇంక మాటలు రాలేదండి మాటలు వస్తే మేము ఎవరు ఆస్తామంటారు కదా నీకు చూడండి షాపింగ్ ఒకటేనా వర్షం దిగింది బ్యాంక్ వెళ్ళి వచ్చేద్దామంటే మా దగ్గరలో ఉన్న షాపింగ్కి వెళ్తున్నామండి దూరం వెళ్ళడానికి వల్ల నాకు పౌడర్ రాసేస్తుంది తల్లి జుట్టుకి నువ్వేం చేయక్కర్లేదమ్మా అసలే చంద్రవందరం షాపింగ్ తీసుకెళ్ళడానికి బిస్కెట్లు వేస్తుందండి తప్పదండి బాయ్ బాయ్ అదే వేరే నేను రాకపోయినా పర్వాలేదు మీ నాన్న ఉండాలి బాయ్ వెళ్ళిపో మా రూమ్కి దగ్గరలో ఉన్న మార్కెట్ అండి ఇది మేము మిస్కా షాపింగ్ అని వెళ్తున్నాం ఇక్కడ మార్కెట్ తీయడానికి కారణం ఏంటంటే మిస్కా అభిమాని ఒకరు ఉన్నారు వాళ్ళ మా అమ్మ చూపిస్తుంది ఎయిటింగ్ మిస్కా వాళ్ళ మా అమ్మ ఫ్యాన్ మిస్కా అభిమానం అండి ఇవి ఏం ఫ్లవర్స్ అమ్ముతారండి చూడండి అంత మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు వీక్ ఆయిచ్చా அவர் சாப்பிடல நம்ம சாப்பாடு போடல கூட சரியா மம்மி கொடுக்கலையா கொடுக்குறாரு காய்ச்சல்ல சரியா கொடுக்குறது இல்லையா இல்லை பாட்டி எடுத்துட்டு வரல இப்போ நடுக்க கொடுக்கல கேளுங்க காய்ச்சல்ல சரியா தரமாட்டேன் சொல்லுங்க சாச்சு கத்தி வேணா அவரோட ஹேண்ட் பேக்கு அவர் அம்மா ஹேண்ட் பேக்கு பார்த்து போட்டு வா போகலாம் షాపింగ్ சொல்கிறேன் మిస్కాకి ఫ్లవర్స్ ఇచ్చిందండి వాళ్ళ మా అమ్మ వద్దన్నే సరే ఇచ్చింది అక్కడ బాగా అభిమానం నాకు ఫ్యాన్ ఎప్పుడు వేస్తుందండి ఇప్పుడే కాదు డబ్బులు కూడా తీసుకోరు వాళ్ళు పరిచయం అయిపోయారు వస్తే చాలు మనం ఏ మార్కెట్లోకి వచ్చామంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తుంది చాలా పెద్ద గుడి ఉందండి మిస్కా షాపింగ్ చిటి ఇంకేం నచ్చాయి చెప్పు ఇదమ్మా చూడు ఏ డ్రెస్ నచ్చింది కలర్ బాగున్నట్టుంది లెంత్ అయిపోతాయి నాకు అయితే చిటి చేరతా చూడు చిటి చింపేస్తుంది ఫ్లవర్స్ అయిపోయాయి డల్ టైప్ వచ్చింది ఆల్రెడీ బాగానే ఉంది సేమ్ కదా దీన్ని
సేమ్ కలర్ రామమ్మ. ఇది కూడా ఎల్లనే సేమ్. ఇది డిజైన్ చూడు సపరేట్. సరే సరే. వేరే కలర్స్ ఉన్నాయా? సిటీ ఎవరా డ్రెస్ చూడమ్మా, నీకే కావాలి? అచ్చా యాక్చువల్ ఆవిడకే ఇచ్చారు వాళ్ళ మా అమ్మ. మార్కెట్లో అటువైపు మార్కెట్లో ఒక పూలు ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇచ్చారు. కూర్చో చేరతా, స్లిప్ ఆకు. బాగున్నాయి. బ్లూ లేనా కదా ఎలాగన్నా తల్లి? మరి ఎలాగ ఇంటి దగ్గర ఉన్న ఒక బాయ్ చెప్పావు కదా, చూడు నీకు డ్రెస్ కావాలన్నాడు. ఇది బాగానే బిస్కెట్స్ కలర్. పట్లాంగ్ అమ్మా, కబోర్డ్లో ఉన్నాయి 2 డ్రెస్సులు, అవే వేయమంటది ఇప్పుడు నేను తీసి. చూడు నీకోసమేగా. సిటీ ఓకేమ్మా, బాగానే ఉంటుంది. వైలెట్ కలర్ కదా ఇది, బ్లూ కదా వైలెట్ అంటే. ఇది క్రీమ్ కలర్ ఆల్రెడీ, ఇది కూడా లేదు కదా మళ్ళీ. సరేలే చూద్దాం నెక్స్ట్ టైం. కూర్చో. అదిగా డ్రెస్ అదిగా నీకోసమే. అవా చూడు, అగా అమ్మ తీసింది. చిట్టి అటమ్మా, ఆ షాప్ నచ్చలేదు కదా, కొంచెం షార్ట్ అయ్యచ్చు అన్న. అక్కడ బాగున్నాయి కానీ కాకపోతే మరీ ఎక్కువ రేటు చెప్పేస్తున్నారు. అంతంత రేట్లు అంటే వేస్ట్ కదా. అక్కడ బాగున్నాయి, సైజ్ సరిపోయి అంటే ఎక్కువ రేటు చెప్తున్నారు. ఎక్కడేమొచ్చి సైజ్ దొరకట్లేదు. వర్షం వెలిసింది అమ్మాయి, వర్షం తగ్గింది బాగానే. ఆల్రెడీ ఎరికన్నా సేమ్ కలర్, బట్ డిజైన్ మొత్తం కొంచెం చేంజ్ అయ్యి చావలదా సేమ్ దా. అండ్ బ్లూ ఓకే. చిట్టి చూడమ్మా, ఇగో ఎంత సేమ్ இருக்குదన్న. ఇది இது வந்து டிசைன் வேற கலர் வேற டாப் கலர் கூட. ஆமாமா, இந்த டாப் வேற, இந்த டாப் வேற, இந்த டாப் வேற, இந்த டாப் வேற எல்லாம். ஆமா இந்த కలర్స్ వేరేనా? అదే ఆ 4 కలర్స్ ఉన్నాయంట. నీకు బట్టలు కొంటే నువ్వు వాటి వెళ్తావా? నాన్న కొంట్లో బాగుపోయిన వచ్చాడుగా. ఇట్రా చిటి, తప్ప అవి నీకెందుకు, అవి నీవు కాదు రా, జెంట్స్ అవి, లేడీస్ కాదు. చూడు కొంచెం ఆగా చిటి, ఇలా చూడు, ఇటు పైకి బాగుంది. ఓయ్ సైజ్ సరిపోతుందమ్మా. రైట్ కూడా బెటర్ అనకూడదు కానీ అక్కడ ఇచ్చినటువంటి దీని మీద ఇక్కడ 2 జతలు వచ్చాయి. అది కూడా కొంచెం కుడింగన్నా పిడిగిరువేనా, అప్పుడే మేలు వచ్చాం ఆల్రెడీ చూసాం కదా. తేవలే పర్వాలేదు. 2 జతలు వచ్చాయి. ఇదిగోండి ఈ మోడల్ తీసుకున్నాం, సేమ్ డ్రెస్. ఈ మార్కెట్ రైల్వే స్టేషన్కి ఇట్లా అయితే మేము తల్లి వెళ్ళిన మార్కెట్ మాత్రం అక్కడ రైల్వే స్టేషన్ కావట్లేదు. ఇది డిఆర్ సూపర్ మార్కెట్ అంటారు. ఈ వైట్ కలర్ బిల్డింగ్ బాగా ఫేమస్. అన్ని రకాల ఐటమ్స్ మాత్రం అయితే, బట్టలు కాదు. టెడ్డీ బేర్స్, షాపింగ్స్. వరమన్నేశ్వర వదలకుండా నన్ను షాపింగ్ తీసుకెళ్ళిగో ఈ 2 జతలు కొనిపించుకోండి మా మేడం. ఇసుక మేడం అంటే ఫస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ డ్రెస్ అడిగితే ఆడు చెప్పిన రేట్కి ఈ 2 జతల బట్టలు వచ్చాయి. అలా ఉంటాయి ఎక్కడైనా సరే రేట్లు. మనం షాపులు చూసుకొని కొనుక్కోవడమే జాగ్రత్తగా రేట్లు పెట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలపగలరు.